వన్ సైడ్ లవ్, వన్ సైడ్ ఫ్రెండ్షిప్, వన్ సైడ్ ఎమోషనల్ సపోర్ట్ ఎంతకాలం కొనసాగితే ఏం లాభం? ఫైనల్లీ ఫలితం శూన్యం అంటారు నిపుణులు. అలాగే ప్రేమించిన తర్వాత లేదా డేటింగ్ సమయంలో ప్రేమను పంచడంలో, వ్యక్తం చేయడంలో, ఎమోషనల్ సపోర్ట్ అందించడంలో చాలా వరకు పురుషులు ఇలాగే ఉంటున్నారు. ఎందుకంటే వారికి ఫీలింగ్స్ వ్యక్తం చేయడం సరిగ్గా రావడం లేదట. దీంతో మహిళలే చొరవ తీసుకొని తమ బాయ్ ఫ్రెండ్ లేదా డేటింగ్ చేస్తున్న వ్యక్తికి ఇవన్నీ నేర్పించడం ద్వారా మహిళలు అలసిపోతున్నారని ఒక తాజా సర్వే పేర్కొన్నది. దీన్నే థెరపిస్టులు అని పిలుస్తున్నారు. 2025లో రిలేషన్షిప్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వే ప్రకారం మహిళలు తాము ప్రేమిస్తున్న వ్యక్తికి లేదా డేటింగ్ చేసే వ్యక్తికి మానసికంగా మార్గదర్శకత్వం ఇస్తున్నారు. ఆయా సందర్భాల్లో ఫీలింగ్స్ పంచుకోవడం, వ్యక్తం చేయడం, ఓదార్చడం, వినడం, ప్లాన్ చేయడం, ప్రేమను వ్యక్తపరచడం వంటివి నేర్పిస్తున్నారు. అంటే ఒక విధంగా మహిళలు తమ భాగస్వామికి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నారన్నమాట. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇదంతా చేయడం వల్ల 72% మంది మహిళలే అలసిపోతున్నట్లు సర్వే పేర్కొన్నది. మ్యాన్ కీపింగ్ అనేది ఒక విధంగా చెల్లింపు లేని మానసిక శ్రమగా కూడా కొందరు వర్ణిస్తున్నారు. ప్రారంభంలో బాయ్ ఫ్రెండ్ మీద ఎంతో శ్రద్ధ మొదలయ్యే ఈ పని కాలక్రమంలో తమకు భారంగా మారుతుందని మహిళలు భావిస్తున్నట్లు సర్వేను అనలైజ్ చేసిన నిపుణులు అంటున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జెలికా ఫెరార్ వంటి నిపుణులు ఈ ధోరణిని బాల్య శిక్షణకు కూడా అనుసంధానిస్తున్నారు. చిన్నప్పుడు బాలురు తమ కుటుంబం వాతావరణంలో స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని పొందుతారు, నేర్చుకుంటారు. కానీ అమ్మ, చెల్లి, తల్లి వంటి వారికి ఎమోషనల్ సపోర్ట్ అందించడం వారు నేర్చుకునే అవకాశం చాలా తక్కువ. దీంతో పెద్దయ్యాక కూడా పురుషుల్లో ఎమోషనల్ అవేర్నెస్ లోపిస్తుంది. ఫలితంగా చాలామంది పురుషులు తమ భావోద్వేగ అవసరాలకు గర్ల్ ఫ్రెండ్ లేదా భాగస్వాములపై ఆధారపడతారు. కానీ ఒకరు మాత్రమే భావోద్వేగ బరువును మోస్తే సంబంధం సమతుల్యాలను, ఆత్మీయత కోల్పోతుంది. కాబట్టి పురుషులు కూడా ఫీలింగ్స్ను, ప్రేమను తమ భాగస్వామిని లేదా ప్రేమకురాలికి అనుగుణంగా వ్యక్తం చేయడం నేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రేమ అనేది ఒకరి బాధ్యత మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి దాన్ని ఆస్వాదించాలి.